శరీరము బలహీనమైంది కదా. మత్తయి సువార్త 26 చదవండి. ఎందుకు చెప్పాడు యేసుప్రభు ఆ మాట? మత్తయి సువార్త 26:41 చూసారమ్మా? ఎందుకు చెప్పాలా మెలకుగా ఉండమని? ఏం మెలకు చెప్పండి? ఏం మెలకు? ఆ మెలకు కాదు, నిద్రలో ఆ మెలకు కాదు. ఓకే, అది కూడా నిజమే. మెలకు అంటే నీకు రాబోయే సమస్యల గురించి వాడు తెలియకుండా నిన్ను బంధించి పెడతాడు. మెలకుగా ఉండు. శోధనలో ప్రవేశిస్తావు నువ్వు తెలియక ఎవరికో అప్పు ఇచ్చేస్తావు. నువ్వు అనుకుంటావు మంచి పని చేశానని, నీకు తెలుసు వాని హృదయంలో ఏముందో. కానీ నువ్వు ప్రార్థనా పరుడైతే నిన్ను తప్పిస్తాడు ఆ డబ్బు ఇవ్వకుండా. అది ఇక్కడ మెలకుగా ఉండమంటే. అర్థమైందా? మెలకుగా ఉండు అమ్మా. మీకు తెలిసినలా ఇదే, నీ బాడీ ఎప్పుడు ఒప్పుకోదు అంటున్నాడు యేసుప్రభు. నీ సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడు ఒప్పుకోదు. అందుకే ప్రార్థన చేయమంటుంది. నువ్వు నీ యొక్క ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమైనది ఒప్పుకోదు. అది అంటుంది ఏం కాలేదు, ఊరికి ఏం చేసి ఇప్పుడు ప్రార్థన చేసిన ఏం జరిగింది. అదే టైంలో ఏదైనా సమస్య వస్తే అంటుంది అదే సమస్య కూడా వచ్చింది చూడు. ప్రార్థన చేసే ఏం ప్రయోజనం? రకరకాలుగా బాడీ మాట్లాడుతూ ఉంటుంది, మన మైండ్ మాట్లాడుతూ ఉంటుంది. అందుకే నేను స్టార్టింగ్లో చెప్పా, ప్రేయర్ అంటే సీడ్. అది నువ్వు విత్తుతా అన్నావు, ఖచ్చితంగా పంట వస్తుంది. అది బాడీకి ఏం కావాలా అప్పటికప్పుడే రిజల్ట్ కావాలా. ఆమీన్ అంటానట్లే అమ్మ బాడీ ఎప్పుడు ఒప్పుకుంటుంది. ఆమీన్ అంటానంటే ఏ శుభ్రం ముందర ఉండాలా. అందుకే చూడండి, ఎవరైనా మిరాకిల్ చేసే పాస్టర్లు కానీ దైవజనులు వచ్చినప్పుడు మన బాడీ చాలా యాక్టివ్గా ఉంటుంది. జల్దీ పోబుద్ది అవుతుంది, ఆడే ఉండిపోతే అవుతుంది. ఆయన పోతూనే మనం కూడా వెళ్ళిపోతాం ఆయనతో పాటే. ఎందుకంటే మన బాడీకి ఆయన చేసేటప్పుడు పడతా అన్నారు కింద ఏదో మంచిది, తప్పేం లేవు, అవన్నీ జరగాల. బట్ వీ షుడ్ ట్రైన్ అవర్ స్పిరిట్. మన బాడీని మైండ్ని ట్రైన్ చేసి పెట్టాలా. నేను ప్రార్థన చేశాను, ఇది జరిగే తీరుతుంది అనంతపురంలో, ఇది జరిగే తీరుతుంది, ఇది చచ్చిపోదు, ఇదే నా దేవుడు నాకు చెప్పాడు, నేను చేశాను, ఇది జరుగుతుంది. దట్స్ ఏ వైలెంట్గా ఉండడం అంటే. ఖచ్చితంగా నిన్ను దేవుడు టైం పట్టినా సరే నిన్ను ట్రైన్ చేసుకుంటాను, ముందుకు తీసుకెళ్తాడు. ఓకే, ఇది ఫస్ట్ ఏంటిమా ప్రార్థన చేసినప్పుడు. రెండవది మనకు ప్రార్థన ద్వారా శోధనలో పడడం. ఫస్ట్ అది ఖచ్చితంగా విజయం ఉంటుంది. ఓకే, రెండవది ప్రార్థన ద్వారా నిన్న వారం చూసుకున్నాము, నిపుణత దేవుడు ఇస్తాడు. ఏమిస్తాడు? నిపుణత. ఆ తర్వాత నీ పనిలో ప్రావీణ్యత ఇస్తాడు ఆయన. లైక్ యూ అందుకే యోసేపు ఏం చేసినా ఎక్సలెంట్గా ఉంటుంది, దానియేలు ఏం చేసినా ఎక్సలెంట్గా ఉండేది, అపోస్తలులు ఏం చేసినా ఎక్సలెంట్గా ఉండేది. బికాస్ ప్రార్థన మీద డిపెండ్ అయితే మనకు వచ్చే లాభం అది. రెండవది చదవండి, అపోస్తలుల కార్యం 14:1 ఏం రాబడింది? వీళ్ళు ప్రార్థన చేసి పంపించారు కదా. అక్కడ చూసుకున్నాం మనం 13:2 ఏం జరిగిందంట? చూసారా పిల్లరా, తేటగా బోధించగలిగారు వాళ్ళు. నేను చెప్తున్నా, నువ్వు ఎక్కడ పోయినా తేటగా మాట్లాడగలుగుతావు. ఆఫీస్లోనూ మీ బాస్ దగ్గర, అమ్మా మీరు ఎక్కడ పోయినా, నువ్వు ఎవరైనా ఏదైనా మీ పనిచేసే చోట నువ్వు పొద్దున్నే ప్రార్థన చేసావు, లేకుంటే ప్రార్థన వ్యక్తివి, నువ్వు ప్రార్థన పరుడివి, వాళ్ళ దగ్గర లేని జ్ఞానం నీకు ఇస్తాడు దేవుడు. మీ కొలీగ్స్ దగ్గర లేని జ్ఞానం మీకు ఇస్తాడు. టక్కన ఐడియాస్ వస్తాయి. అంతేకాకుండా నేను ఇంకోటి చెప్తున్నా, మిమ్మల్ని ఎవరు చూసిన వాళ్ళకు ప్లెజెంట్నెస్ వస్తుంది. మీరు నమ్మాలా, ఎందుకంటే మీరు కంప్లీట్గా నింపబడి ఉన్నారు ఆయనతో. సో ఎందుకు చేస్తా ఫెయిల్ అవుతాం? ఎందుకు మనం రికగ్నైజ్ చేయం, దీన్ని రికగ్నైజ్ చేయాలా మనం. నేను ఎక్కడ పోతానా కూడా నాలో దేవుణ్ణి తీసుకుని వెళ్తానా. నన్ను చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఆశీర్వదించబడతారు. నన్ను చూసిన వారు వాళ్ళకు మేలు జరుగుతుంది. ఎందుకంటే దేవుని యొక్క మందిరాన్ని, దేవుని యొక్క అంబాసిడర్ని నేను, దేవుని పక్షం నడుస్తున్నామని నేను. చూసారు, ఇక్కడ వాళ్ళు తేటగా ప్రీచ్ చేయగలిగారు. అందుకే పౌలు ఎక్కడ పోయినా కూడా సంఘాలతో ఏం చెప్పేవాడు? ప్రార్థించేవాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:18 మీరు చూసినట్లయితే. అందుకే మనం సంఘంలో పాస్టర్ కోసం ప్రార్థన చేస్తున్నారు, మంచిది చేయాలా, రాత్రి చేస్తున్నారు. ఎప్పుడు మీ పర్సనల్ ప్రేయర్లో పాస్టర్ కొరకు చేయాలా, సెల్ గ్రూప్స్ వాళ్ళ కొరకు చేయాలా, మీ కొరకు మీరు కూడా చేయాలా. ప్రీచింగే కాదు, మీరు ఏం మాట్లాడినా కూడా దాని ద్వారా ఎఫెక్ట్ రాలా. ఎందుకంటే మీరు దేవునితో నిండి ఉన్న బిడ్డలు కాబట్టి. ఓకే, చదవండి, ఏం రాయబడింది? 18
ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండు. చూసారా, ఎక్కడ ఈయన కూడా అదే అంటాడు, మెలకుగా ఉండు. ఎట్లా? పూర్ణ పట్టుదలతో మెలకుగా ఉండు, అందరి కొరకు ప్రార్థన. ఆ తర్వాత మరియు నేను దేని నిమిత్తము చూసారా, మరి నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను మాట్లాడ నోరు తెరిచినప్పుడు దాన్ని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు. చూసారా, పూర్ణమైన పట్టుదల, విజ్ఞాపన నా కొరకు. ఎందుకంటే పిల్లరా, నేను నిన్న వారం చూపించాను, నేను మీరు ఎప్పుడైతే ప్రీచింగ్ మొదలు పెడతారో మీరు ఎవరితో అయినా పోండి సెల్ గ్రూప్లో, అందుకే సక్సెస్ కాకుండా పోతాం మనం. ఎక్కడైనా మీరు ప్రీచింగ్ చేస్తారన్నా డిమోనిక్ స్పిరిట్స్ డెఫినెట్గా పనిచేస్తాయి వాళ్ళ మైండ్ మీద, ముఖ్యంగా గాస్పల్ చేసేటప్పుడు. మీరు అనుకుంటారు బాగా చెప్పేసి వచ్చేసినాను నేను, వస్తూనే వెంటనే అవి వాళ్ళ మైండ్ని ఆక్యుపై చేస్తాయి, ఎవరితో పంపిస్తాయి. నువ్వు చెప్పిన దాన్ని అన్నింటినీ తుడిచిపడేస్తారు వాళ్ళు పోయి. ఏం కాదులే, వాళ్ళ ఊరికే మతం మార్చి అట్టే చెప్తాంటారని ఒక్క ఓడి చాలు వాడు. అందుకనే మనం ప్రార్థన చేసినప్పుడు ఏమైందంటే ఆ యొక్క ప్రీచింగ్, ఆ యొక్క వాక్యము జయిస్తుంది వాళ్ళ జీవితాల్లో, సాతాను మోసం చేయనుడు. అందుకే బైబిల్ రాయబడింది, యుగదేవత వారి మనోనేత్రాలకు గుడితనం కలగజేసింది. చూడండి, ఎంత ప్రపంచం అంతా ఎంత గుడితనంలో ఉంది. నాయకులు చూడండి, మన నాయకులు దేశాన్ని నడుపుతున్నారు కానీ దేవుడు ఎవరో తెలియదు వాళ్ళకి. దేశాన్ని నడుపుతున్నారు కానీ బొమ్మని మొక్కుతున్నారు. కారణం ఏం చూడండి, ఎంత బ్లైండ్నెస్. సో అందుకే ప్రార్థన లేకుండా పోతే మనము వారి కొరకు ప్రార్థన చేయకుంటే వాక్యం ఫలించదు. సో అందుకనే అనేక మంది రక్షింపడ్డారు. 14:1 మనం చూసాం, యూదులు గ్రీస్ దేశస్థులు. ఎందుకు యూదులు గ్రీక్ దేశస్థులు మెన్షన్ చేశారు? ఈ 2 గ్రూప్స్ చాలా డిఫికల్ట్ గ్రూప్స్ పిల్లరా. వాళ్ళని దేవునిలో తేవడం చాలా కష్టం యేసు ప్రభువులోకి, కానీ వాళ్ళు కూడా అంతా వచ్చేసారు. కారణము ప్రార్థన చేయడం వలన. ఓకేనా? మూడవది ఇప్పుడు చూస్తే మీరు ఎందుకు ప్రార్థన చేయాలంటే, సో ఇవన్నీ వాళ్ళు మినిస్ట్రీ కొరకు లేని బ్రదర్ అనుకోద్దండి, వాళ్ళు మినిస్ట్రీ కోసం చేశారు. మనం మినిస్ట్రీ కోసమే కాకుండా వేరే వేరే ఉంటాయి. నువ్వు ఒక వర్షిప్ లీడర్ విను, నువ్వు ఎఫెక్ట్ కావాలి ప్రభా, నేను మాట్లాడేటప్పుడు నీ నామం మహిమపరచబడాలి అంటే నువ్వు ప్రార్థన చేయాలి. నీ ప్రెజెంట్ వర్షిప్ ఉన్నప్పుడు ఇది మెన్షన్ చేయాల. పౌలు ఇట్లా అంటున్నాడు ప్రభా, అందుకే నేను నీ దగ్గర అంటున్నాను అన్నప్పుడు దేవుడిని నీ హృదయాన్ని చూస్తున్నాడు, అర్థం చేసుకుంటాడు ఆయన. నీ ప్రెజెంట్ వర్షిప్లో ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది. నీకు అనిపించచ్చు పడలేదని, కానీ నీ ప్రార్థన చేసినా కాబట్టి ఖచ్చితంగా పడుతుంది. అప్పుడు పడకపోయినా పడుతుంది. నువ్వు అట్లా కంటిన్యూ చేసి నువ్వు ప్రెజెంట్ వర్షిప్ కోసం, కానీ నువ్వు సింగర్ అయితే, నువ్వు మ్యూజిషియన్ అయినా, ఏ పనైనా నీ మినిస్ట్రీ కోసము ఇది మనం నేర్చుకుంటా ఉన్నాం. మూడోది మీరు చూసినట్లయితే, వీళ్ళు ఎక్కడ పోయినా నిపుణతతో మరి ప్రార్థన తేటగా ప్రీచ్ చేస్తున్నారు. కానీ అదే సమయంలో ఏమైంది, ఎక్కడ పోయినా ఎవరు అందరూ ఆహ్వానించలే వాళ్ళని. అమ్మ ఆహ్వానించారా, రండి సార్ స్వాగతం స్వాగతం అన్నారా? మీకు తెలుసా, ఎక్కడైతే ఇది జరిగిందో కొద్దిగా కింద చదివితే మీరు ఏం చేశారు? చదవండి ఏం చేశారు. అమ్మ రాళ్లతో కొట్టారు, ఎంత దూషించారు, ఏడిపించారు. ప్లరా ఎంత భయంకరంగా అటాక్ జరిగిందంటే, ప్లరా ఏం జరిగింది చూడండి. 14:19 నుంచి చదువు నాయన. 3వ పాయింట్ మనం చూసుకుంటాం. అంత్యొకయ నుండి చూసారు ప్లరా ఏమైంది అక్కడ? అందరూ రక్షింపడ్డారు, చాలామంది నమ్ముకున్నారు. వెంటనే జరిగింది ఏంటంటే, మరి యూదులు వచ్చేసేసి ఇకోనియా నుంచి రకరకాల ప్రాంతాల నుంచి వాళ్ళు ఒకటైపోయి ఏం చేశారు? చాలామంది అంటారు పౌలు చనిపోయినాడు అంటారు. ఎందుకంటే యూదుల సాంప్రదాయ ప్రకారం రాళ్ళు రువ్వేది ఎందుకంటే చంపేదాన్ని. అందరూ ఏమంటారంటే చనిపోయినారు కాబట్టే ఆయన ఏం చేశారు, పట్టణానికి బయటకి లాక్కొని పోయినారు. లాక్కొని పోయినంటే ఆటోలోనో కూర్చోబెట్టుకుని పోలే. లాక్కొని పోవడం అంటే ఏంటి, లిటరలీ తాడేసి ఎక్కడి నుంచో మనకు తెలియదు ఊరు బయట తీసిపోయి శవం కాబట్టి పడేసినారు, ఊర్లో వద్దు వీడని. చాలామంది ఏమంటారంటే బైబిల్ జ్ఞానంలో బోధించేవాళ్ళు, ఆయన చనిపోయాడు, ఆయన తిరిగి మళ్ళా లేచాడు అని. కొంతమంది ఇంకా
ఏమంటారంటే పౌలుకున్న ఆత్మీయత ఎంతంటే ఎవరన్నా కొట్టేటప్పుడు ఆయన స్పిరిట్ని బయటికి తీసుకునేవాడని. అర్థమైంది? స్పిరిట్ బయటికి రాండి, స్పిరిట్ బయటికి తీసుకొని మళ్ళీ కొట్టిన తర్వాత మళ్ళీ బాడీలో ఎంటర్ అయ్యేవాడని కూడా చెప్తారు. నేనైతే నమ్ముతా అదే. ఎందుకంటే ఈడ్చుకొని పోతున్నాడంటే తను పక్కన ఉంటాడు, బయటికి స్పిరిట్ తెచ్చుకుంటాడు. మీకు నాకు ఉందా అధికారం? మీకు తెలుసు. మీరు డీప్గా దేవునిలోకి పోతే చాలామంది దైవజనులు నాకు తెలుసు, తెలుసు అంటే అది చదివే వాళ్ళ సాక్ష్యాలు నేను. వాళ్ళు బాడీని వదిలేసి వెళ్ళిపోతారు దేవుని దగ్గరికి, దేవునితో మాట్లాడతారు, వాళ్ళు విజన్లో ఎత్తుకోబడతారు. ఈవెన్ నేను చర్చ్లో కూర్చుని కూడా వాళ్ళ స్పిరిట్ని, వాళ్ళ బాడీని పెట్టి స్పిరిట్ ప్రభు దగ్గర పోయేస్తారు వాళ్ళు. పిల్లరా, దేవుడు ఎట్లా వాడు తెలుసా మీకు? మీరంత డీప్గా క్లోజ్గా పోతే అంత గొప్ప పని చేస్తారు. మీరు చూడండి, హనోకుని ఎత్తుకుని వెళ్ళిపోయాడు ఆయన, ఏలియాని ఎత్తుకున్నాడు పైకి. ఏం చేయడు ఆయన. చాలా ఆయన ఏదైనా చేసే, ప్రజలు అంటారు కానీ ముందు ఆదిమ సంఘంలో ఉండే ఇప్పుడు లేవని, అంత గలీజ్ అంతా అది ఏం లే. ఆయన ఇప్పుడు కూడా ఏమైనా చేయగలరు నీతో పాటు, నీతో కలిసి. నువ్వు ఆయనకు హృదయం ఇస్తే, నువ్వు ఈ లోకం కోసం చచ్చిపోతే, శరీరకారాల కోసం చనిపోయి పాపం చేయకుండా. మీకు తెలుసా పిల్లరా, వినండి యవనస్తులు, మీరు చేసే ప్రతి పాపము మీరు అనుకోవచ్చు క్షమించినలే దేవుడు, క్షమిస్తాడు దేవుడు, రక్తంతో కడుగుతాడు. కానీ మీకు తెలుసా, మీరు చేసే ప్రతి పాపము మిమ్మల్ని ఎనికి దొబ్బుతుంది ఆ యొక్క స్పిరిచువల్ లెవెల్లోకి పోకుండా. పాపం చేసే ప్రతిసారి నువ్వు రకంగా ఎనికి వెళ్తుంటావు. క్షమాపణ అంతా దొరుకుతుంది, అంతా బాగానే ఉంది, కానీ ఆయనతో ఫెయిత్ఫుల్నెస్లో నువ్వు పోకుండా ఎన్నికి వెళ్తున్నావు. అందుకే చాలా స్ట్రిక్ట్గా, ఈవెన్ అబద్ధం చెప్పడం కూడా ఎక్కడ కూడా ఆయనతో. ఎందుకంటే నువ్వు అప్పుడే లైక్ నిన్ను నమ్మి తన మొత్తం మహిమను నీకు ఇయ్యగల ఆయన. ఆ మహిమ ఎట్లుంటుందో మీకు తెలుసు కదా. మీ కర్చీప్ను తాకినా కూడా ఆడ 50 మంది ఉన్నా వాళ్ళు బాగైపోతారు. సమాధిలో నుంచి లేపుకొని రావచ్చు నువ్వు మనిషిని. ఆ మహిమ ఇచ్చేది ఆయన. నువ్వే చెప్పు, ఎంత క్లోజ్గా ఉండాలి ఆయన. క్లోజ్ ఇన్ ద సెన్స్ ఏదో నువ్వు రక్తం కార్చాలా, చచ్చిపోవాలి, అది కాదు. నువ్వు నమ్మకంగా ఉండి పాపం చేయకుండా ఉండాలి. అదే ఆయన కోరుకునేది నీ నుంచి. ఇక్కడ చూస్తే పిల్లరా, రాళ్లతో కొట్టారు. ఎప్పుడైతే వాళ్ళంతా వచ్చి ప్రార్థన చేశారో శిష్యులంతా, ఆ తర్వాత పౌలు ఏం చేశాడు? లేయడం జరిగింది పిల్లరా కదా. ప్రార్థన చేయడం వలన ఆ తర్వాత మీరు చూస్తే తన యొక్క జర్నీ మళ్ళీ మొదలుపెట్టాడు. ఆయన 40 మైళ్ళు నడిచాడు. అక్కడి నుంచి లుస్త్రా, దెర్బే, ఇకోనియా, ఆ తర్వాత మళ్ళీ అంత్యోకియా. కారణం ఏమంటే ప్రేయర్, ప్రార్థన జీవితం పిల్లరా. పౌలు యొక్క పర్సనల్ ప్రేయర్, సంఘం యొక్క ప్రార్థన ఆయనతో ఉంది కాబట్టి. ఆ తర్వాత ప్రార్థన పరుడుకు ఏం దొరికింది? థర్డ్ పాయింట్ ఏమంటే, ఎక్కడ లేని ధైర్యం ఉంటుంది ప్రార్థన పరుడికి. ప్రార్థన పరుడికి ఎక్కడ లేని ధైర్యం. ఇప్పుడు చూడండి 22వ వాక్యం చదువు. నేను ఏం చేశాడు ఈయన? శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించారు. చూసారా పిల్లరా, ఎంత పౌలు ఇది చెప్పలే. ఏం జరిగింది తెలుసా? నన్ను కొట్టినారు, భలే నొప్పించా, రాళ్ళేసా, నాకు భయమాయా, నేను ఎంత దిగులు పడుతున్నా తెలుసా, మీరంతా ఆడుంటారు, నువ్వు చూసివా నన్ను కొట్టిండేది, భలే కొట్టిన వాళ్ళు. ఆడలేదు అది. ఆయన అసలు దాని ఆ టాపిక్కే మాట్లాడడం లే అతను. ఆయన ఇది మనం శ్రమలో వెళ్ళాల్సిందే, మనం ధైర్యంగా ఉండాలా, ఏం కాదు ఇవన్నీ. పిల్లరా, ప్రార్థన పరుడు యొక్క స్పిరిట్ మైండ్ ఎప్పుడు ఇట్లా ఉంటుంది, ధైర్యంగా ఉంటుంది. వాళ్ళు భయపడరు. నేను చెప్తున్నా మీకు ఒక విషయము, జాగ్రత్తగా వినండి. ప్రార్థన జీవితం లేనోళ్ళే ప్రతి చిన్నదానికి భయపడతారు పిల్లరా. చూడండి, చిన్నగా ఏదైనా అనారోగ్యం వేసింది అనుకోండి, ఈ ప్రార్థనా పరుల కారణంలో ఫస్ట్ దేవుణ్ణి విడిచిపెట్టేది, బైబిల్ చదవడం విడిచిపెడతారు, ఆ రోజు ప్రార్థన చేయడం విడిచిపెడతారు, చర్చికి రావడం విడిచిపెడతారు. చిన్న సమస్య రాలి అంతే వాళ్ళకి, చిన్న అనారోగ్యం వస్తే చాలు వాళ్ళ. మనకు అందుకే యశ్వరమైన శోధనలు వస్తాయి, ప్రార్థన చేయమని. ఏం చేయాలా? నేను నిన్నవారం చెప్పాను నేను మీకు, ఇర్మియా గ్రంథం 20 అధ్యాయం 9 ప్రకారము, 23, 24 ప్రకారం, 5, 13 ప్రకారము దేవుని వాక్యం అగ్ని. నేను అర్థమవుతుందా?
మీకు బాడీలో వచ్చిన ఎక్స్క్యూజ్ చేసి చర్చ్ ఎగరగొట్టేదో బైబిల్ చదువు మానేసేదో ప్రార్థన ఆ రోజు జాయిన్ కారు. మీలో చాలామంది చూశాను నేను. ఎందుకు రాలేదు సిస్టర్ అంటే ఏదో ఒక కారణం ఉంటుంది మా దగ్గర. ఒకడు అన్నాడు పాపం, ఒక బ్రదర్ పెళ్ళి చేసుకున్న నుంచి మంచం మీదే ఉంటుంది కదా, భార్య మంచం మీదే ఉంటుంది, ఎప్పుడు లేస్తుందో తెలియదు నాకు, అంత అట్లా మనిషి అని. క్రైస్తవుల కుటుంబం చెప్తానని నేను మీకు. చాలాసార్లు పొద్దున్న లేపితే ఏమంటే రాత్రి నాకు తలనొచ్చింది, నాకు బాగాలేదు, నువ్వు ఏదైనా హోటల్లో తీసుకొని తినమంటుందంట పాపం. పిల్లలకి నేను మీకు చెప్పకూడదు కానీ నాకు కొంతమంది ఫ్యామిలీస్ తెలుసు, మన ఇక్కడ లేరనుకోండి. చాలాసార్లు అడుగుతా, ఏమి ఈరోజు పిల్లలు స్కూల్కి పోలేంటే ఏదో పోనే పోరు స్కూల్ కొంతమంది. ఎందుకంటే ఈమె లేట్ లేస్తుంది, ఈమె ఏదో ఒకటి కారణం చెప్తుంది. వాళ్ళు ఆడుకుంటారు బయట. ఏం పిల్లలు ఆడుకుంటారు స్కూల్ అంటే కొద్దిగా లేటుగా లేచినన్నా నేను అంటుంది. కొద్దిగా లేట్ ఏమి, ఎన్నిసార్లు ఏదో తలనొప్పి, కాలు నొప్పి, నడుము నొప్పి, యాదో ఒక సాగు. ఎంత దరిద్రమైన మనుషులు అంటే కొంతమంది. అసలు మనిషి అనిపిస్తుంది అట్లా వాళ్ళు. నాకు సారీ అట్లా అంటాను అందుకు. ఏం మనుషులు అసలుకి? చిన్న సమస్య, చిన్న పెయిన్, చిన్న జ్వరం, చిన్న ఏదన్నా, అరే నువ్వు దేవుని స్వరూపంలో పెరిగినావు, నువ్వు నరకాన్ని నువ్వు కాల్చిపెట్టే వ్యక్తివి నువ్వు. అందుకే ప్రార్థన పరుడు ధైర్యంగా ఉంటానంటాను నేను. ఉంటారా? ప్రార్థన లేని కూడా చూడండి 70 సాకులు చెప్తాడు. వాళ్ళు 20 సాకులే సాకులు ఉంటాయి వాళ్ళ దగ్గర. వాళ్ళు ఆమ్లెట్ మాదిరి సాతానికి వాళ్ళు. చిన్నది పెడితే కుటుంబం అంతా గబ్బు కుటుంబం ఎప్పుడు కొట్లాడుతుంటాయి వాళ్ళ ఇళ్ళల్లో. సోమరులో నేను చెప్తున్నా మీకు, కడుపు కాదు ఏందున్నా లేచి ప్రార్థన చేయను. చూడు నీ కొద్ది రోజుల తర్వాత నీ పరిస్థితి ఏమవుతుందో. డెవిల్కి తెలిసిందనుకో, ఈడి నేను ఆపలేనని నీ జోలికే రాడు వాడు. నువ్వు చిన్న ప్రతిదానికి సాకు చెప్పేవాడు అయితే కదమ్మా. సో అట్లా ఉండకూడదు, చాలా ధైర్యంగా ఉండాలి. ఓకేనా? ఎక్కడున్నాం? ఓకే సి ప్రార్థనలో ధైర్యం తెస్తుంది. ప్లస్ ప్రార్థనలో ఉండే వ్యక్తి ఎందుకు ధైర్యంగా ఉంటాడంటే, వినండి, ప్రార్థనా పరుడు శరీర కార్యాల్లో పడ్డు పిల్లరా. ఎందుకు నేను అనుభవంతో చెప్తున్నాను మీకు. ఎందుకంటే ఇస్మాయి ముందర చూడండి, ప్రార్థనా పరుడు నేను నిజం చెప్తున్నా పాపం చేయలేడు పిల్లరా. నిజం చెప్తున్నాను, నేను అనుభవంతో చెప్తున్నా, ఏదో చెప్పాలని చెప్పడంలా. ఎందుకంటే ఈ ప్రార్థనా పరుడు ప్రార్థనలో దేవునితో కూర్చొని మాట్లాడినప్పుడు, ప్రార్థన టైంలోనే, ఈవెన్ ప్రెజెంట్ వర్షిప్లో కాదు, బైబిల్ చదివేటప్పుడు కన్విక్ట్ చేశాడు హోలీ స్పిరిట్. ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడతాడు. శరీర కార్యాల గురించి, పాపం గురించి మాట్లాడతాడు. అందుకే ప్రార్థనప్పుడు పాపం చేయలేడంటే చేస్తాడు. కానీ నువ్వు ప్రార్థనలు కూర్చున్నప్పుడు ఏం చేస్తాడు దేవుడు నీకు? ఎందుకు నువ్వు అట్లా చేసినావు అంటాడు. నేను నిన్న చిన్న ఒక పేరు నాకు నేను చెప్పేది మర్చిపోయినా. నా కోసం ప్రార్థన చేయాలమ్మా మీరు. మండే ఈ కమింగ్ మండే పామిల్లో నాకు చర్చిలో ప్రీచ్ చేయాలి సాయంత్రము. సెకండ్ టైం నేను బయట ప్రీచ్ చేస్తాను అనుకుంటా నాకు తెలిసి. ఫస్ట్ టైం పాస్టర్స్ కాన్ఫరెన్స్లో ప్రీచ్ చేశాను నార్పల్లో. ఆడ ఈ పాస్టర్ విన్నాడు నాకు. విని ఆల్రెడీ ఓపెన్ ఎయిర్ క్రూసైడ్ పెట్టారు అక్కడ ఏదది కల్లూరు దగ్గర ఎక్కడో మరి. అప్పుడు తప్పించుకున్నాను నేను. నిన్న వాళ్ళు ఇంటికే వచ్చేసారు. మీకు చెప్తున్నా నేను. పరిశుద్ధ హలో ఏనండి, నిన్న ఆయన ఇంటికి వచ్చాడు బ్రదర్. ఇంటికి వచ్చి ఫోన్ చేశాడు ఆయన. నాకు తెలుసు పైన కూర్చున్నాడని, ఈమె పంపించింది పైన వాళ్ళకి. 2 వచ్చారు. నేను కింద ఉన్నా, స్నానం చేస్తాను. ఇంకా అప్పుడు ఫోన్ వస్తే నాకు అప్పుడే అనిపించింది, ఈయన మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు, మళ్ళా ఏడన్నా బుక్ చేస్తాడేమో నాకు ప్రీచింగ్కి. నేను నిజం చెప్తున్నా మీకు, ఎందుకు బయట పోయి ప్రీచ్ చేయడం ఇష్టం లేదు నాకు. రియల్లీ స్పీకింగ్, ఐ డోంట్ నో. నేను దేవుడు ఎందుకు రావాలి లేదు. ఈడ నువ్వు రాత్రి అంతా చెప్పమని చెప్తా. నాకు ఎందుకు బయటికి పో మనసు కాదు. కొంతమంది పాస్టర్లు బయటికి పోతున్నారు, అడుగుతున్నారు, పిలిచారంటున్నారు కొంతమంది. నేను తప్పించుకునే ప్రయత్నం చేస్తాను. ఈయన ఫోన్ చేసి ఫోన్ ఎత్తరా, ఈయన ఏమైనా పిలుస్తాడేమని మీకు దాచుకోకుండా చెప్తాను. నేను ప్రార్థన చేశాను, ప్రభా మళ్ళా పిలుస్తాడేమో ఈయనని, మళ్ళా పిలిచే ఫోన్ చేస్తాడేమో. కానీ ఎత్తకుంటే బాగుండదు. అది కూడా పరిశుద్ధంగా ఉంటాయి, ఎందుకు ఎత్తలే ఫోన్ అని. అది బాధే, ఇది బాధే. సో మొత్తాన్ని నేను ఎత్తలే. స్నానం చేస్తాంటే ఈమె వచ్చి వాకిలు కొట్టి, ఎవరో 2 రోజు వచ్చారు.
ఒక ఆయన పేరు చెప్పింది, ఈయన ఎరిది ఆమెకు. నేను అనుకున్నా, నాకు అప్పుడే లోపల బలి ఈయన వచ్చాడే పైకి. సరే మొత్తానికి స్నానం చేసి తెలియదు నాకు ఈయనని. పైకి ఎక్కితే ఈయన కూర్చున్నాడు చైర్ మీద. నువ్వు అట్లా విన్నావని చెప్పి నేను నీకు వచ్చేసాను. ఇక ఏం చెప్పాలో అర్థం కాలే. 20వ తేదీ మా చర్చిలో క్రూసేడ్ 2 days. నెక్స్ట్ రోజు పులివెందుల నుంచి ఓ ప్రీచర్ వస్తాడు. సోమవారం నువ్వు ప్రీచ్ చేయాల సాయంత్రము. నేను ఏం చెప్పాలో చేతులు ఒత్తుకుంటా. నాకు ఒకసారి ప్రార్థన చేసే లోపలే తప్పించుకోకుండా అయిపోయా. తినే అబద్ధమే చెప్పలేము. 19వ తేదీ అయితే ఏదో ఒకటి చెప్తాను, సాయంత్రం ప్రేయర్ సారాడా నాకు అస్సలు రాలేనని. లాస్ట్ టైం కూడా పెద్ద ఏదో పెట్టారు పాపము. నేను ఊరికే ఏదో మన చర్చిలో ప్రేయర్ ఉండింది అప్పుడు, ఆగస్టు 15 అనుకోండి, ఆగస్టు 15. ఎస్. సో ఆయన వచ్చి, బ్రదర్ నువ్వు చెప్పాలా, ఇంకేం చేయాలో తెలియక అన్నాను. నేను నాకు ఏం చెప్పాలో తెలుసు, సోమవారం నిజం చెప్తాను నీకు. మొత్తానికి బుక్ అయిపోయాను. నేను ఫోటో గిటో పంపించినాను, ఫోటో పంపించారన్నారు వాళ్ళు. మళ్ళీ ఫ్యాంప్లెట్లు వేసారు ఏమో. సో అది పరిస్థితి. ప్రార్థన చేయండి. 20వ తేదీ పాపం ఎంతో ఆస్తూ వాళ్ళు పిలుస్తున్నారు. సో పాస్టర్కి మీటింగ్ కూడా చాలా కొన్ని నెలల నుంచి కొట్టి ఓ రోజు ఇరికించుకున్నారు నాకు వాళ్ళు. సో అప్పుడు పోయినా నేను సురేష్ని తీసుకొని ఇప్పుడు అది. సో సెకండ్ టైం నేను బహుశా ఇక్కడ ప్రీచ్ చేస్తానని నాకు తెలిసి, అంతే కదా. సెకండ్ టైం పాస్టర్ మీటింగ్లో ఒకసారి, నెక్స్ట్ ఇదే. సో బాగా ప్రీచ్ చేయాలని నాకు మాత్రం ఆడిపోయినా కూడా. సో ఆ విధంగా ప్రార్థన చేయండి. నిన్న నాకు మీ వాళ్ళని ఎవరన్నా చూడండి బ్రదర్, పాటలు పాడాలి నన్ను చెప్పాను నిన్న. నాకు అప్పుడైతే నేను ఒకరినే వస్తాను లేని బ్రదర్, మా వాళ్ళు ఎవరు వద్దన్నట్లుగా చెప్పాను నేను. కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఎవరన్నా వీళ్ళు పాడు తీసుకెళ్దాం వర్షిప్ టీమ్ని కొద్దిగా అన్నట్టు అనిపిస్తుంది నాకు. సో చూస్తాం రేపు. ఆయనకి ఫోన్ చేసి బ్రదర్కి చెప్పారు ఆయన ఆల్రెడీ నాకు, వర్షిప్ టీం ఎవరన్నా పాడేవాళ్ళు ఎవరన్నా ఉంటే చూడండి. చూస్తాం మనం. మళ్ళీ ఒకవేళ 5-6 మంది పోతే అంతవరకు ప్రేయర్ చేయండి. మనం పోయి ఒకవేళ ప్రైజ్ యూనివర్సిటీ ఒక 2 పాటలు ఇచ్చారనుకోండి, మీరు ఏదో పాడతారు కదా, అది కుంటివాడిని బాగా చేసేనే అని పాట ఏదో పాడిస్తామన్నాడు మీతో. డ్యాన్స్ పెట్టేసి వర్షిప్ చేపించి ఈయన పాటలు ఇచ్చి మన వాళ్ళు వర్షిప్ చేపించి అట్లా. ఎందుకంటే మీరుంటే కొద్ది ధైర్యం ఉంటుంది నాకు. ఇలాంటి నాది అల్లా నేరడల్లా అయిపోయినాడా ఒకరినే పోతే. సో సో ప్రార్థన చేయండి ప్లీజ్. ఓకే. సో విషయం ఏమంటే పిల్లరా, సో ప్రార్థనప్పుడు పాపం చేయరు. అయాస్ నిన్న నేను నా పరిస్థితి అది. నేను వీళ్ళతో మాట్లాడేటప్పుడు ఒక పేరు ఎత్తుకున్నా. నేను ఏదో చెప్పకూడదు ఆ పేరు, వాళ్ళతో చెప్పా. ఒక మనిషి పేరు చెప్పా. మీరు నమ్ముతారు లేదో, ఆ పేరు నేను చెప్తానంటే పరిశుద్ధంగా నేను అరెస్ట్ చేసేసా. ఇట్లా నువ్వు చేసినావంటే మాత్రం నువ్వు పైకి రాని. నేను అంటే పైకి రాని అనలేదు, కానీ నువ్వు ఇట్లా చేసినావంటే నువ్వు పైకి రాలేవు అన్న. నా పేరు చెప్పాలను, ఎవడో పేరు చెప్పినావా నీకుందని. మీరు నమ్ముతారు లేదో, వాళ్ళు ఏందో మాట్లాడుతున్నారు నాతో అని చెప్తున్నారు. నా మైండ్ అంతా ఇట్లా పోతుంది పైకి. ఆయనతో ఒక్కసారి నన్ను క్షమించు, నా ప్రాణం పోయేంత వరకు ఎక్కడ కూడా ఇట్లా చేయను, ప్లీజ్ నన్ను ఇడిచిపెట్టదు అంటాను. ఇడిచిపెట్టాడు ఆయన, నేను ప్రార్థన చేస్తాను. వాళ్ళు ఏందో మాట్లాడతా అంటే చెప్తాను, వాళ్ళకి జవాబిస్తానా నేను. నా ఆత్మ నా మనసు అంతా నిన్ను బాధ పెట్టినానే, ఎంత దుర్మార్గుడిని నేను, నన్ను క్షమించు. ఇంకెప్పుడు చచ్చిపోయేంత వరకు ఎత్తుకొని నేను మాట ఇస్తాను, ఒట్టేస్తాను. నీకు ఒట్టేయకూడదు కానీ నేను ఒట్టేస్తాను అంటానా నేను. వాళ్ళిద్దరు నాతో మాట్లాడుతున్నారు. ఎందుకు ఈ మాట చెప్తానండి పిల్లరా, మనం ప్రార్థనలో ఉంటే పాపంలో బతకలేం, చేత కాదు మనతో. నేను బాగా ట్రై చేసి చూసా. ఎప్పుడైతే క్లీన్ చేసుకున్నానో రాత్రి అంతా మళ్ళీ అదే ప్రాణం చేస్తాను. తెల్లారుజామున లేచినప్పుడు గుర్తొస్తాను, మళ్ళా చెప్తాను. నాకు తెలుసు ఆయన క్షమించాడని, కానీ నమ్మకాన్ని పోగొట్టుకుంటే మనతో పని చేయడు పిల్లరా. ఆయన క్షమిస్తాడు దేవుడు. కానీ నీ యొక్క మైండ్ సెట్ సరిగా లేకుంటే నీతో కష్టం ఆయన ముందుకు వెళ్ళడం. ఆయన తప్పు లేదు, మందే. అందుకనే ప్రార్థనా పరుడు పిల్లలు ధైర్యంగా ఉంటాడు, ఎందుకంటే తను పాపం చేయడు కాబట్టి. అందుకే ప్రార్థన మన జీవితంలో అవసరం. ప్రార్థన చేస్తే ఏమైందో రోమిలు రాసిన 10-12 చదవండి. చూసారా, యూదుడని గ్రీకు దేశస్థుడని
చూసారా, ప్రార్థన చేసేటప్పుడు కృప చూపుతాడు. ఇప్పుడు నేను చెప్పాను పాపం చేయలేడని ప్రార్థన చేసేవాడు. ఎందుకంటే దేవుని దగ్గర గుండె పగలగొట్టుకుంటాం. నేను నిన్న చెప్పాను, ప్రభువా ఎందుకు పేరు ఎత్తుకున్నానంటే ఇదిగో ఎందుకు, ఎస్ నువ్వు రైట్ నేను రాంగ్, నీకు తెలుసు నా లోపలేముందో అని చెప్పినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే కృప చూపిస్తాడు. నువ్వు ప్రేయర్ చేయలేదనుకో, ప్రార్థన పరుడు కాలేదనుకో, నువ్వు కృపను పొందుకోలేవు. ఏ కృపని? ఆ పాపం చేయకుండా ఉండేదానికి, ఆ తప్పు చేయకుండా ఉండేదానికి. సో ప్లీజ్ అర్థం చేసుకోండి, ప్రార్థన పరుడు బహు ధైర్యంగా ఉంటాడు. ఎందుకు తెలుసా? ఆయనకు తెలుసు నా తండ్రి నేను ఎంత క్లోజ్గా ఉన్నాము, ఆయనకు తెలుసు నేను ఎట్లా ఉన్నావు. గుండె చింపుకోవచ్చు నువ్వు ప్రేయర్లో, దేవుని సన్నిధిలో. ప్రతిదీ, ప్రతి చెడ్డ చూపు, ప్రతి రూపాయి నిజం పిల్లరా, మీకు చాలా బాగుంటుంది లైఫ్. నేను చెప్తున్నా మీకు, ఎందుకు ఇట్లా డీప్గా పోవాలంటే మన జీవితాన్ని ప్రభువులో రోగంతో పడవు నువ్వు. రేపు నీ డబ్బంతా రోగానికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నువ్వు తప్పు చేయవు, ఆ తప్పు వలన చచ్చిపోయేంత వరకు నీ మీద నుంచి అవమానం పోదు. నువ్వు అట్లా లూజ్గా దేవుడు లేకుండా బ్రతికితే, ప్రార్థన లేకుండా బ్రతికితే, వాక్యం లేకుండా బ్రతికితే, నువ్వు ఒక స్ట్రిక్ట్గా నువ్వు లేకుంటే దేవునిలో చర్చు, ప్రార్థన, సెల్ గ్రూపు, దేవుడు, ఉదయం లేలా ఈ దీంట్లో లేకుంటే నీకు వచ్చే కష్టాల వల్ల నువ్వు చచ్చిపోయేంత వరకు సమస్యల్లో పడతావు. అదే నువ్వు దేవునిలో ప్రార్థనలో ఉంటే అనారోగ్యంలో కూడా పడవు, నువ్వు ఆర్థిక ఇబ్బందుల్లో పడవు. భయపడతాయి దురాత్మ శక్తులు నీ కుటుంబాన్ని తాకేదానికి. ఓకే, మూడోది ఏంటంటే ధైర్యపరుస్తున్నారు పౌలు. ఎందుకంటే ఆయన కొరకు ప్రార్థన చేస్తున్నారు, శిష్యులు ప్రార్థన చేశారు, ఆయన ప్రార్థన పరుడు కాబట్టి. ఓకే, నాలుగోది ప్రార్థన ద్వారా ఓర్పు వస్తుంది పిల్లరా. ఏ దాని ద్వారా రాదు ఓర్పు. నేను మీకు ప్రాక్టికల్లీ చెప్తాను. మీకు బైబిల్ చదవడం ద్వారా విశ్వాసం అన్నీ వస్తాయి, కానీ ప్రార్థన ద్వారా ఓర్పు వస్తుంది. ఎందుకంటే దేవుడు స్వయాన నీతో మాట్లాడతాడు. అప్పుడు నువ్వు ఏడుస్తావు, బాధపడతావు, ఆయన ఓర్పిస్తాడు నీకు. నేను చూశాను పిల్లరా, నిజంగా చెప్తున్నాను మీకు. ఒకసారి కొన్ని భయంకరమైన ప్రాబ్లమ్స్ నా ముందుకు వచ్చాయి చాలాసార్లు మనుషుల వలన. కానీ దేవుని దగ్గర నేను ఏడ్చి ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క చెడ్డ స్వభావాన్ని దేవుడు తీసేశాడు. ఎంత ఓర్పునిచ్చాడంటే, నేను ఇవి ప్రాక్టికల్గా మీ దగ్గర రాసుకొని వచ్చి చెప్తాను. అది నా జీవితంలో నుంచి బలమైన ఓర్పిస్తాడు పిల్లరా. ముఖ్యంగా ఫ్యామిలీలో, లైక్ అత్తమామలు కానీ, లైక్ ఫ్యామిలీ రిలేషన్ కొట్లాట్లు, నువ్వు ప్రార్థన పర్రాలు అయితే మీ అత్త నీకు ఎంత సతాయించినా కూడా నీకు దయే వస్తుంది, నీ కనికరమే వస్తుంది. నువ్వు కోప్పడవు, నువ్వు శపించవు, నువ్వు చెడ్డ చెప్పవు వాళ్ళ గురించి, నీ కోడల గురించి, నీ అత్త గురించి, లేదంటే మరిది గురించి, ఎవరైనా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ పిల్లరా. ఎందుకు ఈ మాట చెప్తానంటే, చాలామంది క్రిస్టియన్ ఫ్యామిలీస్లో సాతాన్ని ఎక్కడ తెలుసా వాళ్ళని పాడు చేస్తాడనేది వాళ్ళ ఓన్ రిలేటివ్స్ ద్వారా. సో అందుకనే చూడండి, యేసు ప్రభు యొక్క అంత ఓర్పుకి కారణం ఏంటి? ప్రార్థన జీవితం పిల్లరా. ఎంత బాధ పెట్టేవాళ్ళు చెప్పండి శిష్యులు, చుట్టూ ఎంత బాధ పెట్టేవాళ్ళు మనుషులు, ఎంత బాధ పెట్టేవాళ్ళు అధికారులు. కానీ యేసుప్రభు ఎప్పుడు ఓర్పు కోల్పోలేదు పిల్లరా. కారణము ప్రార్థన పరుడు కాబట్టి. ఓర్పు ఏం చేస్తుందో తెలుసా? చదవండి, ప్రసంగి గ్రంథంలో ఒక వాక్యం చదవండి, 10:4 చదవండి. 10:4. చూసారా పిల్లరా, నువ్వు ప్రార్థనా పరుడైతే ఓర్పు ఉంటుంది. ఓర్పు ఏం కార్యాలు ఆపుతుందంట? ద్రోహ కార్యాలు. నీకు ద్రోహం జరగకుండా, నీ బంధువుల మధ్య, స్నేహితుల మధ్య, ఆఫీస్లో ఎక్కడ కూడా. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నేను కోప్పడ్డాను అనుకోండి, ఎవరు ముందరనా, ఈవెన్ మీకు తెలుసా పిల్లరా, నేనేం దాచుకోను. కానీ చాలాసార్లు ప్రీచింగ్లో నేను చెప్తున్నా ఓపెన్గా ఈరోజు, ఈవెన్ నేను ఎవరిదైనా పేరు బై మిస్టేక్ తీసుకున్నా కూడా ప్రాపర్గా తీసుకుంటే ఏమండి ఆయన నాకు. సో చాలాసార్లు కొంతమంది పేరు తీసుకుంటాండి, ఈ మోని అని వీళ్ళ పేర్లు. మీరు అనుకుంటారు ఏదో అంకులు పేరు తీసుకొని వెళ్ళిపోయినాడు, నాకు ఏదో చెప్పిపోయినాడని. మీ పేరు నేను రాంగ్గా తీసుకుంటే
నేను అటు నుంచి పోయిన తర్వాత వెంటనే దేవుడు నాతో మాట్లాడతాడు. ఈ టైంలో నువ్వు ఈ పేరు తీసుకొని ఉండాల్సిందే, ఈ టైంలో నువ్వు ఇది ఇది ఎందుకు చెప్పావు నువ్వు. ఎందుకంటే ప్రీచింగ్ అప్పుడు ఏం చేస్తామంటే పరిశుద్ధాత్మతో మేము నడుస్తూ ఉంటాం, ప్రార్థన చేస్తాము, ఆయన ప్రీచ్ చేపిస్తూ ఉంటాడు, మాటలు గుర్తు చేస్తాడు. చాలాసార్లు ఏమైందంటే సెన్సెస్లోకి దూరుతాం మేము, ఏ ప్రీచర్ అయినా కూడా పంచేంద్రియాలలోకి. ఎప్పుడైతే ఏదైనా చెప్తాం కదా, ఈవెన్ పేరే కాదు ఏదన్నా, ఈవెన్ రాంగ్ ప్రీచింగ్ కూడా ఎప్పుడైనా చక్కని ఏదైనా వచ్చేసి ఒక పదం వచ్చినా కూడా వెంటనే పరిశుద్ధాన్ని పట్టుకుంటాడు. ప్రార్థనలో ఎక్కడది, ప్రేయర్లో. మళ్ళీ నేను ప్రీచ్ చేసిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఇంట్లో వచ్చి తిండా మళ్ళీ మాట్లాడదా అంటాను, ఏం తెలియనట్లే ఉంటాడు ఆయన. ఏం చేయలేదు, తప్పే లేదు, అంతా ఓకే అన్నట్లు ఉంటాడు. ద మూమెంట్ ప్రభా ఈరోజు చాలా బాగా జరిగింది, నువ్వు నాకు సాయం చేసినావు ప్రీచ్ చేయడానికి అన్న వెంటనే ఎన్నోసార్లు జరుగుతుంది నాతో. ఆయన క్లియర్గా చెప్తాడు నాతో, నువ్వు ఇది చేయకుండా ఉండాల్సిందే, నువ్వు ఇట్లా చెప్పకుండా ఉండాల్సిందే, నువ్వు ఈ పేరు తీసుకుని ఉండాల్సిందే, నువ్వు అదెందుకు పాయింట్ ఇడిచిపెట్టినావు, నేను గుర్తు చేసినా నువ్వు చెప్పలేదు చూడు. ఎస్, చాలాసార్లు నేను చెప్పను ప్రభా, బాధపడతారు వాళ్ళు. ఉంటుంది కదా, కొన్ని ఉంటాయన్నమాట. కొన్నిసార్లు ప్రీచ్ చేసేటప్పుడు నేను నా మైండ్తో అయ్యో పాపం అది ఇది చెప్తే బాధపడతారని చెప్తాను కదా. ఆయన నాకు పడతాడు, నువ్వు కాదు దేవుడివే, నేను చెప్పమంటే నువ్వు ఎందుకు చెప్పలే. నేను మళ్ళీ అను ప్రభా, వాళ్ళు బాధపడతారు ప్రభా, వాళ్ళకి తెలుసు వాళ్ళ కోసమే చెప్తానని అనేది. ఎవరి గురించి పర్సనల్ ప్రీచ్ చేయకూడదు. డర్టీ ప్రీచింగ్ అదే. నేను బాగా చెప్తానా, నేను కొంతమంది అనుకోవచ్చు నేను ఎప్పుడు చేయనట్లా. నేను ఇప్పుడు అందుకే చెప్తాను మీకు, నేను ఏందన్నా అట్లా ప్రీచ్ చేస్తే వెంటనే పోతా. నేను మీకు ఇంకోటి చెప్తున్నా, నేను ప్రీచ్ చేసి వెళ్ళిపోవచ్చు, ఆయన పక్కన పెడతాడు నన్ను, నువ్వు వినవు నేను ఎంత చెప్పినా అని. అందుకే ఎప్పుడు కూడా నమ్మద్దండి. నా ప్రీచింగ్ మటుకు నేను చెప్తా, పర్సనల్ ఏముండదు. ఎవరికో చెప్పాలని చెప్పడం ఏదో అది దాంతో నేను భయపడతా. ఎందుకు తెలుసా, ఆ ప్రీచింగ్ చేసే వాళ్ళకి దేవుడు రెవల్యూషన్ నాలెడ్జ్ ఇడు. అందుకని చాలా జాగ్రత్తగా మీరు ప్రీచ్ చేసిన సెల్ గ్రూప్లో ఎక్కడన్నా కూడా ఒకవేళ దేవుడు చెప్పమంటాను అనుకోండి, ఆ సిచ్యువేషన్ సంబంధించి. ఇప్పుడు నా చర్చిలో నేను కొన్ని నెలలు చెప్పా వ్యభిచారం గురించి, ఎందుకంటే నా చర్చ్ పాడైపోతుందని. పర్సనల్ కాదు, చాలామంది నాకు అన్నారు నువ్వు పర్సనల్గా చెప్తాను అని. నేనన్నా నీకు ఇష్టం లేదంటే చర్చ్ ఇడిచిపెట్టి వెళ్ళిపో, నన్ను ఆపొద్దు నువ్వు అని. మీకు తెలియదు నేను కొంతమంది నీకు ఇష్టం లేదంటే చర్చ్ ఇడిచిపెట్టండి మీరు నాకు అవసరం లేదు, నా దేవుడు ఏం చెప్తాను అదే చెప్తాను నేను. నా దేవుడు అన్నాడు జెజబెల్ కార్యాలు జరుగుతున్నా కూడా నువ్వు పట్టించుకోకుండా ఉన్నావని. ఎవరితో? పాస్టర్తో. నేను ఇడిచిపెట్టను. నాకు కావాల్సింది చర్చ్ కాదు, నాకు కావాల్సింది మినిస్ట్రీ కాదు. నేను ఈరోజు నేను నిజంగా చెప్తున్నా, దేవుడు ఈరోజు చెప్పాను ఈ చర్చ్ వీళ్ళకి ఇచ్చేసి నువ్వు కూర్చోవాడ చైర్ మీద అని, నేను ఇమ్మీడియట్గా పనిచేస్తా. ఎందుకంటే నేను స్వర్గానికి పోవాలా. నాకు చర్చ్ కాదు ముఖ్యము, మినిస్ట్రీ కాదు ముఖ్యము, దేవుడు ముఖ్యం. ఈరోజు బతుకుతాడది ఆయన వల్లనే కదా, ఊపిరి తీసుకున్నది ఆయన. మినిస్ట్రీనా ఊపిరిస్తాడది అంటే మనుషుల. సో అందుకని ప్రార్థన ఎందుకు మీకు ఇంత స్ట్రాంగ్గా చెప్తానంటే, ప్రార్థన లేకుంటే నువ్వు పాపంలో జీవిస్తావు, నీకు అర్థమే కాదు నువ్వు ఎంత భయంకరమైన స్థితిలో పడి ఉన్నావని. ప్లీజ్ ప్రేయర్ చేయండి, ప్రార్థనలో ఉండండి. ఇక్కడ ఏమిచ్చింది ప్రార్థన? ఓర్పు పిల్లరా. ఓకే, అనేక ద్రోహకార్యం. నేను ఇప్పుడు అదిగే ద్రోహకార్యం ఏంటి ప్రీచ్లో నాకు తెలిసిపోయింది. ఓకే, ఈయనకి ఇష్టం లేదు, ప్రభుకి ఇష్టం లేదు చెప్పేది. ఇట్లా నిలబడకూడదు, ఈ మాట రఫ్గా మాట్లాడకూడదు. నాకు చాలాసార్లు ఆఫరింగ్లో కొన్ని మాట చెప్పినప్పుడు దేవుడు మళ్ళీ అంటాడు, ఎందుకు ఈ ఆఫరింగ్లో ఈ మాట చెప్పావు, నేను చెప్పలేదు నీకు, ఎందుకు ఈ పదం ఎత్తినాను, ఈ పదం రాకుండా ఉండాల్సింది నీకు అంటాడు ఆయన. లేదు ప్రభా అన్నప్పుడు నువ్వు ఆ మాట వింటావా లేదా? లేదు ప్రభా నీ మాట వింటా, నేను నువ్వు చెప్పమందే చెప్తాను అని చెప్పను. కొన్నిసార్లు చెప్పేస్తాను ఆయన చెప్పొద్దు అనేది కూడా, అప్పుడు తెలియక మళ్ళీ నేను రిపెంట్ అవుతాను. వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్, నువ్వు ప్రార్థనలో ఉంటే ఇంత లాభం ఉంది. నువ్వు పొరపాటు చేయని నేను నీకు సహాయం చేస్తాడు ఆయన. లేకుంటే అట్లే పోతా అంటే గందరగోళంగా ఉంటుంది నీ జీవితం. సుఖం ఎక్కువ అనుకుంటే ప్రార్థన కంటే ఇతరులతో మాట్లాడి అమ్మ అర్థమవుతుందా? లాస్ట్ పాయింట్ నేను చెప్పి ముగిస్తా. ప్రార్థన పనికి తగిన ప్రతిఫలం తెచ్చిస్తుంది నీకు. మా ప్రార్థనలో నువ్వు ఉంటే నువ్వు ఏ పని చేసినా ప్రతిఫలం వచ్చేటట్ల ప్రార్థన చేస్తుంది. చదవండి ఇక్కడ అపొస్తలుల కార్యం 13:43-48 ఏం రాబడింది? వాళ్ళు ప్రార్థన చేశారు,
సంఘం ప్రార్థన చేస్తూ ఉంది, సంఘం ప్రార్థన చేసి పంపించింది. ఏం జరిగింది నాయనా? సమాజ మందిరంలోని వారు ఆ, లేచిన తరువాత అనేకులు యూదులను భక్తిపరులైన యూదా మత ప్రవిష్టులను పౌలును బర్నబాను వెంబడించిరి. ఆ. వీరు వారితో మాట్లాడుచు దేవుని చూసారా ప్రతిఫలం? ఇప్పుడు ఇంత కష్టపడుతున్నారు వీళ్ళు, ప్రతిఫలం ఏంటి? ఆత్మలు రక్షింపడాలా. 48లో చూడండి. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి. కారణం ఏంటి? ప్రార్థన పిల్లరా. ప్రీచింగ్ చేస్తున్నారు, ప్రార్థన ఉంది వాళ్ళకు సపోర్ట్లో. అందుకే సంఘంలో ప్రార్థన ఎక్కువ అవసరం. పాస్టర్ కొరకు, ప్రీచింగ్ కొరకు, సెల్ గ్రూప్లో వాళ్ళు పోయే కొరకు మీరు ఇండివిజువల్ ప్రేయర్ చేయాలి. నేను ప్రార్థన చేసుకోవాలా, మీరు ఇండివిజువల్ ప్రేయర్ చేయాలా. 14:4 చూడండి ప్రతిఫలం ఏమొచ్చిందో వాళ్ళకి. ఆ పట్టణపు జన సమూహములో భేదములు పుట్టగా కొందరు యూదుల పక్షముగాను కొందరు అపోస్తలుల పక్షముగాను ఉండిరి. చాలండి. ఇది చూస్తే నేనేమి పాయింట్ తీసుకోవాలంటే ప్రతిఫలం పిల్లరా. జాగ్రత్తగా నేను ముగిస్తాను. చాలామంది క్రైస్తవులతో ఇక్కడ కూర్చున్న మనతో కూడా ఏంటంటే పెద్ద సమస్య, ఎంతో కష్టపడతాం. మనం అనుకుంటాం రే కష్టపడితేనే రా పని ప్రతిఫలము. ప్రార్థన అంటే నువ్వు దిస్ డిమోనిక్, అదే సేటనిక్, అదే పని. నేను చెప్తున్నా మీకు, చాలామంది క్రైస్తవులు కష్టపడతారు. మన చర్చలో కూడా చూశాను నేను. చేయాలా, కష్టపడాలి, ఉద్యోగం చేయాలా, మీరు బిజినెస్ చేయాలా, భర్తగా పని చేయాలా, భార్యగా పని చేయాలా, కిచెన్లో పని చేయాలా. దట్స్ దేర్. కానీ నువ్వు ప్రార్థన పక్కన పెట్టి కిచెన్లోకి సైడ్కి పోతున్నావు. నువ్వు ప్రార్థన పక్కన పెట్టి లేటుగా లేచి ఆఫీస్ లేట్ అవుతుందని అక్కడ పరిగెడుతున్నావు. నువ్వు ప్రార్థనని ఇగ్నోర్ చేసి నువ్వు లేటుగా లేయడం వలన, లేకుంటే ఇంకా వేరే పనులు పెట్టుకుని ప్రార్థన చేయకపోవడం వలన నువ్వు ప్రతిఫలం పోగొట్టుకుంటావు. కొంతమంది నేను చూశాను పిల్లరా, పనిదయం పట్టుకుంటుంది కొంతమందికి. ఆడదయం మాదిరి, మగదయాలు ఆడదయాల మాదిరి పనిదయము. పని చేయాలా, కానీ ప్రార్థన తర్వాత పని చేస్తే నువ్వు ప్రార్థనలో పోయేటప్పుడు చెప్పినావు అనుకో, ప్రభా మార్కెట్కి పోతానా, బట్టలు కొనేకపోతానా, నాకు సహాయం చేయి నువ్వు. ఈడ పని అదే. కానీ నువ్వు చెప్తున్నా అక్కడ నువ్వు మోసపోయినాడు దేవుడు. లేదంటే అప్పుడే చెప్తాను నువ్వు ఎందుకు కొంటున్నావు అని. మీకు లాభం ఉంటుంది. కొంతమంది పని దేవుడు నిన్ను సృష్టించినది పని చేసేదానికి కాదు, ఫెలోషిప్ చేసేదానికి. దిస్ షుడ్ బి, మీకు రిజిస్టర్డ్ అయ్యి ఉండాలి. ఇది మీకు పుట్టించినది, దేవుడు నన్ను పుట్టించినది ఫెలోషిప్ చేయడానికి, ఆయనతో ఫెలోషిప్లో ఉన్న తర్వాత పని. ఫెలోషిప్లో ఉంటే నువ్వు చేసే పని చాలా ఈజీగా ఉంటుంది. పని ఎందుకు ఇచ్చాడు దేవుడు ఆదాంకి? ఫస్ట్ ఫెలోషిప్ బిల్డప్ చేశాడు. వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకొని అన్నీ చేసి దేవుడు పని ఇచ్చాడు. ఎందుకు తెలుసా? నువ్వు ఫెలోషిప్లో ఉండి పని చేస్తే ఆ పని చాలా సంతోషంగా ఉంటుంది. ఆ పని ఎందుకు ఇచ్చాడంటే, నీకు ఆ పని ఎందుకు ఇచ్చాడంటే, దేవుడు ఏం చేయగలడో ఆ పని చేస్తే ఆ పని నీ ద్వారా చేయించేదానికి. అంటే సపోజు నువ్వు టీచర్ అనుకో, ఒకవేళ సపోజ్ టీచర్ అనుకో, అలాంటి టీచర్ అనుకో, దేవుడు ఎందుకు టీచర్ పని ఇచ్చాడు? నువ్వు ఫెలోషిప్లో ఉండాలా, దేవునితో ప్రార్థనలో, పూజలో, దేవుడిని ప్రేమించడంలో, వాక్యం చదవడంలో, ఆయనతో టీచర్ పని ఎందుకు ఇచ్చాడంటే, ఆ టీచర్ ఆడ దేవుడు టీచర్గా ఉంటే ఏం పని చేస్తాడో ఆ పని చేయడానికి నీకు. సపోజ్ భారతి డాక్టర్ ఎందుకు ఇచ్చాడంటే, తనకు పని పరిగెత్తే కాదు, దేవుళ్ళు ఉంటూ ఆ స్థలంలో దేవుడు ఉంటే ఏం చేయగలడో తన ద్వారా ఆయన చేయించేదానికి. అక్కడ ఉండేది ఆ పని ఇచ్చింది డాక్టర్ పని. దేవుడు ఏం పని చేయగలడు యాజ్ ఎ డాక్టర్గా ఉంటే ఆడ అది ఇచ్చింది. అందుకే దాంట్లో ఆనందం ఉంటుంది, నీకు సంతోషం ఇస్తుంది ఆ పని. ఎప్పుడైతే నువ్వు ప్రార్థనలో లేకుండా పని అంటే నువ్వు ఏముంటుంది సార్? చాలామంది అనేది ఏం చేస్తా, ఈ పని వల్ల నాకు టైర్డ్ అయిపోయాను కదా, ఏ పని అసలుకి ఎంతకాలమో ఒక పీడ అనిపిస్తుంది నీకు. పని ఏమనిపిస్తుంది? పీడ అనిపిస్తుంది, పెద్ద తలనొప్పి అనిపిస్తుంది. ఏందిరా అనిపిస్తుంది మీకు. కానీ మీకు పని ఇచ్చినది ఎంజాయ్ చేయడానికి దేవుడు. అది ఎప్పుడు సాధ్యం అంటే నువ్వు ఫెలోషిప్లో ఉన్నప్పుడు, ప్రార్థనలో ఉన్నప్పుడు, ప్రార్థనలో దేవునితో మాట్లాడినప్పుడు. అయ్యా సపోజ్ డాక్టర్ మన భారతి జీవం పోయొచ్చు అనేక మందిలో తన ప్రార్థనలో గడిపితే.
అనేక మంది వస్తారు, చేయి పట్టుకుంటానంటే నాకు విజన్ చూపి, నాకు అండర్స్టాండింగ్, విజ్డమ్ ఈ తండ్రి. ఎందుకు చెప్పండి, ప్రతి బిడ్డ, తను పీడియాట్రిషియన్ కాబట్టి ప్రతి బిడ్డ ఆరోగ్యంగా ఉండడం ఎవరి కోరిక? దేవుని కోరిక పిల్లరా. ఎంతో నాలెడ్జ్ ఇస్తాడు చెప్పండి. అది ఫెలోషిప్లో ఉండిపోతే ప్రతిఫలం ఉంటుంది. టీచర్ జ్ఞానం ఇస్తుంది స్టూడెంట్స్కి, వారికి అర్థమయ్యే విధంగా చెప్తుంది. ఆ తర్వాత నీలో నుంచి అనాయింటింగ్తో పోతుంది కాబట్టి నీ సబ్జెక్టు ఆ వ్యక్తికి ఇమీడియట్గా అర్థమవుతుంది. అక్కడ నువ్వు ఎంజాయ్ చేస్తావు. పరిశుద్ధాత్మతో కలిసి టీచ్ చేసి, పరిశుద్ధాత్మ కలిసి డాక్టర్ పని చేసి, పరిశుద్ధాత్మతో కలిసి నువ్వు పోలీస్ పను, కంప్యూటర్ పని ఏది చేసినా. ఇప్పుడు నేనున్నాను, నాకు చాలా ఆనందం ఇస్తుంది ప్రీచ్ చేస్తాప్పుడు. ఎందుకంటే ఆ ఫెలోషిప్ ప్రార్థనలో ఉన్నాం కాబట్టి. అంటే చాలామందిని నేను చూశాను, వాళ్ళకు ఒక బర్డెన్ అనుకుంటారు మినిస్ట్రీ. ఓకే, ఎనీహౌ. సో విషయం ఏమంటే పిల్లరా, మీరు నేను ప్రార్థన చేసినప్పుడు ఏమైందంటే, ప్రార్థన చేసి పని చేసినప్పుడు ప్రతిఫలం ఉంటుంది. అందుకే 127:2 మాట చదవండి. ఆ తర్వాత ఇక ఈ 127:2 చదవండి. ఫాస్ట్గా చదువు నేను. 127:2. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారమును తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. చూసారు పిల్లరా, ఎంతో నువ్వు పొద్దున 5 గంటలకి రాత్రి 12 గంటలకు పండుకో, కష్టపడి నువ్వు దేవునితో ఫెలోషిప్ లేకుండా అలా కష్టపడ్డం నువ్వు ఒకరోజు నీకు మిగలదేమి. ప్లస్ అంత కష్టపడాల్సిన పని లేదు నీకు. తన ప్రియులు నిద్రించుండగా వానికి ఇస్తాడు. నువ్వు కష్టపడేదంతా నువ్వు కష్టపడుతున్నావు దేవుడు లేకుండా. ఆయన ప్రియుడుగా ఉన్నాడు, దేవునితో పాపం చేయకుండా ప్రార్థనలో నీతి కార్యాలు చేస్తూ దేవుణ్ణి సంతోషపరుస్తూ ఆయన నిద్రపోతాడని కూడా ఆయనకి ఇస్తాడంట దేవుడు. నువ్వు అంత కష్టపడి సంపాదించేది. అందుకే యేసుప్రభు ఏమన్నాడు, పక్షుల్ని చూడండి, అవి కష్టపడవు, అవి విత్తవు కోయవు, వానికి అందరికీ దేవుడు ఆహారం ఇస్తాడు. పూలను చూడండి అంటాడు యేసుప్రభు, మీరు వారికంటే శ్రేష్ఠులు కారా. మీరు నేను చేసింది ఏమంట, ఆయన నీతిని రాజ్యాన్ని, అంటే యేసుప్రభు రక్షకుడు అంగీకరించు. నీతిని ఎతకడం అంటే నీతిని పొందుకో, నువ్వు దేవుని బిడ్డవి. రాజ్యం పనిచేసే విధానం ఏంటి నేర్చుకుంటా అన్నాం మనం. పాపం చేయకుండా ఉండడం రాజ్యం పని, వాక్యానుసారంగా మాట్లాడడము, వాక్యానుసారంగా ప్రార్థన చేయడము, ఫెలోషిప్లో ఉండడము. డబ్బులు ఒక దెబ్బకి ఇచ్చేస్తాడు ఆయన డబ్బులు నీకు. నువ్వు 10 ఏళ్ళు కష్టపడేది ఇప్పుడు అదే చదువుకున్నాము. తన ప్రియులకి 6 నెలల్లో ఇచ్చేస్తాడు. చాలా టెస్టిమనీస్ ఉన్నాయి నా దగ్గర. అట్లా 6 monthsలో నా పర్సనల్ లైఫ్లో చూశాను నేను అంత కష్టపడి నేనేం సంపాదించుకోలేదు. ఇప్పుడు ఉండే చర్చ స్థలం, మా ఇండ్లు కానీ ఇవన్నీ నేను దేవునితో అన్న, ప్రభావ నా జీతంతో నేను ఎట్లా కొంటా, నాకు ఇల్లు కావాలని కష్టపడకుండా ఇచ్చాడు ఆయన. నాకు బాగా తెలిసేవే. నా స్నేహితులు చాలామంది, ఇప్పుడు నా దగ్గర ఫ్రెండ్స్ అంతా మేము కలిసి అప్పుడు సేవ చేశాము. నేను ఎందుకు చెప్తానంటే వాళ్ళకి ప్రతిఫలం చూస్తాను. ఇప్పుడు నేను ఎంత డబ్బులు ఉన్నాయి తెలుసా మీకు వాళ్ళ దగ్గర. మాలో చిన్న ల్యాబ్ టెక్నీషియను, రావంకులు ల్యాబ్ టెక్నీషియన్, వసంతరాంగులు ల్యాబ్ టెక్నీషియను. ఎన్ని ఆస్తులు ఉన్నాయి తెలుసా. 80 లక్షలు పెట్టి ఇల్లు కొన్నారు, అందరూ కొన్నారు, నాతో పాటు ఉండాలంతా. 80 లక్షలు పెట్టి ఇప్పుడు పెద్ద అపార్ట్మెంట్ ఒక దాంట్లో. ఆ తర్వాత వాళ్ళకి అవి కాక ఇండ్లు ఉన్నాయి, ఆల్రెడీ 2 ఇండ్లు 3 ఇండ్లు ఉన్నాయి. పిల్లలు ఎంత టాప్గా దేవుడు చదివిస్తాడు తెలుసా మీకు. ఇప్పుడు అతను జాన్ స్కూల్లో, కాలేజీలో టాప్, 12thలో 98% 12thలో టాప్ కాలేజ్. వాళ్ళ స్కూల్లో మౌంట్ కార్మల్ అంటే దాంట్లో సీటు దొరకడమే కష్టం. ఇప్పుడు ఇండియాలో టాపెస్ట్ స్కూల్లో కామర్స్ సీట్ తీసుకోవాలని ఎగ్జామ్ రాస్తానండి ఈరోజు రేపేమో. ఎందుకు చెప్తానంటే వాళ్ళు ఉంటే చెప్పేవాడిని కాదేమో. నేనేం చెప్తానంటే వాళ్ళంతా ఏం చేశారంటే, మేమంతా కలిసి బాగా కష్టపడే వాళ్ళం. ఆడ ట్రాక్స్ పనిచేయకపోయే వాళ్ళము, ప్రార్థనలో ఉండేవాళ్ళము, ఉపవాస ప్రార్థన చేసేవాళ్ళము. మీరు ఇక్కడ ఏం చేయని సాటర్డే ఏమైనా అడగండి. సాటర్డే మాకు హోల్ డే, 5 days వీక్ ఆడ అందరికీ మాకు హోల్ డే ప్రీచింగ్ ఉండేది. నేను గంటలు ప్రీచ్ చేస్తాను. అట్లా కూర్చొని ఉంటా అంటే మేము ఎంత కృతజ్ఞతలు తెలుస్తారు తెలుసా. ఈరోజు వాళ్ళు ఎంత డబ్బు కలిగి ఉన్నారు తెలుసా మీకు. ప్రతి ఒక్కరు ఆస్తులు కలిగి ఉన్నారు ఆడ. అంత దేవుడు దీవిస్తాడు. నేను చెప్తున్నా, ప్రయాస వ్యర్థం పోదాం. మీరంతా చాలా కష్టపడతారు ఏఎల్ చర్చిలో. ఖచ్చితంగా దేవుడు మీ పిల్లల ద్వారా మీకు మేలు చేస్తాడు ఆయన. నేను చూడలేదు ఎవరు ఆయనతో నడిచి కొత్తగా ఉండడం. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, పాపం లేకుండా నీతిగా బ్రతకాలి, నీతి పనులు మనం చేస్తూ ఉండాలి.
ఓకేనా. లాస్ట్లో ఒక వాక్యం చదవండి, రోమిల్ రాసిన పత్రిక 9:16. చూడండి, మనం ఎంత కష్టపడినా అమ్మా ఇక్కడ రాకుండా సెల్ గ్రూప్కి చాలామంది చర్చికి రారు, ఎంతో కష్టపడి పని చేస్తున్నారు. వాళ్ళు ఏమో తాగుబోతులు తిరుగుబోతులు కాదు, కుటుంబం కోసమే. కానీ ఇక్కడ ఈ వాక్యం చదవండి మీరు, చాలా భయపెట్టే వాక్యం ఇదే. ఒక రకంగా చెప్తే దేవునికి ప్రార్థన చేయని వారు, బైబిల్ చదవని వారు, చర్చికి రాక సెల్ గ్రూప్ రాక పని పని అని తిరిగే వాళ్ళ కోసము ఏమన్నాడు చూడండి ఇక్కడ, చదువు నాయన 9:16. కాగా చూసారా, పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు గాని కరుణించు దేవుడి వలననే అగును. ఆయన కనికరం లేకుండా నువ్వు ఎంతనా ప్రయాసపడు, ఆయన ఒప్పుకోడు. అంటే నువ్వు ఏం చేస్తానో తెలుసా, నువ్వు పక్కనుండు, నేను కష్టపడి సంపాదిస్తా, నేను కష్టపడి ఇల్లు కట్టాలా, నేను కష్టపడి సంపాదించాలా, నా డబ్బు నేను, నువ్వు టైం దొరికినప్పుడు నువ్వు చూసుకుందామని అంటే ఆయన అంటాడు ఓకే బాయ్ బాయ్, పక్కన ఉంటాడు ఆయన, బలవంతం చేయడు ఆయన. ఈ వాక్యం అదే చెప్తా ఉండేది. 18:8 అంటాడు ద్వితీయోపదేశ కాండంలో, చదువు నేను అదొక్క వాక్యం 18:8 తొందర చదివి 18:8 ద్వితీయోపదేశం 8:18 సారీ 8:18 నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొని వలెను, ఏలైనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు నేటి వలె స్థాపింపనంటే నీకు డబ్బులు వేయాలని, ఆరోగ్యం వలన, ఆస్తి వేయాలని నిబంధన చేసుకున్నాడు అబ్రాహాము నిబంధన. ఓకే, ఆ తర్వాత మీరు భాగ్యము సంపాదించుకున్నటకై మీకు సామర్థ్యము కలగజేవాడు ఆయనే. ఇంకా దాని ముందర ఏమనుందా చదువు. ఓకే 17లో ఏమనుందా, సారీ ఇది నాకు కావాల్సిందే. ఇనండి పిల్లరా, దేవుడు చెప్తాను మాటలు వాళ్ళతో, మీరు మా సామర్థ్యము, మా జాబు, మా యొక్క స్టడీసు, మా బలము, మా టెక్టిసు, మా యొక్క తెలివితేటలు, ఇంకా ఈ కాలంలో చెప్పాలంటే చదువు మళ్ళా దాన్ని 17. అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యము మాకు కలగజేసినని మీరు అనుకుందరేమో. ఆ తర్వాత చదువుమా. కాగా అంటాడు దేవుడు, ఇదంతా నా ద్వారా, నా బలం ద్వారా సంపాదన అనుకుంటున్నారేమో మీరు. కాగా నీ దేవుడైన యెహోవా జ్ఞాపకం చేసుకునే వలెను, ఏలైనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు నిబంధన స్థాపింపవలనని నీకు భాగ్యం సంపాదించుకున్నట్టుకై ఆయన నీకు సామర్థ్యం ఇచ్చిండేది. నువ్వేమంటావు, నా కండలు ఇవి, నా చదువు ఇది, నేను స్టడీస్లో హయ్యర్ ర్యాంక్ తీసుకున్నా, నా బిజినెస్ ఇది, నా దగ్గర దేవుని టైం లేదు, ఇవన్నీ నేను నా కష్టాలు ఎంత సంపాదించాను, నా పిల్లలు నా ఎంత బాగా చదువుతారని, నా పిల్లలు ఎంత బంగారు ఉందో తెలుసా. సో నేను ఇది చెప్పడం లేదు, దేవుడు వచ్చి అన్నీ ఎత్తుకొని పోతాడు, చీచి గలీజ్ ప్రీచింగ్. బట్ శోధన రోజు, వాడు చేసిన రోజు నీ భాగ్యం అంతా కూడా తుడిచిపెట్టుకొని వెళ్ళిపోతుంది. ఎందుకంటే నీ భాగ్యానికి ఏం లేదు, కాపుదల లేదు, ప్రార్థన లేదు. దానికి నువ్వు ప్రార్థనతో ఉంటే నీ డబ్బు ఏమవుతుంది, నీ ఆస్తి ఏమవుతుంది, దాని రెక్కల కింద ఉంటుంది, దేవుని రెక్కల కింద. నేనేం చెప్తా అంటే, మన బలం మీద, భుజం మీద పోకూడదు నాయన, మన ఇంటలెక్ట్ మీద, మన చదువు మీద, మన జాబ్ మీద కాదు. ఒక్క నిమిషం చాలు లక్షలు కొట్టుకొని పోతాయి పిల్లరా. ఎంతోమంది సాక్ష్యాలు ఇంట 50-60 లక్షలు, 70 దెబ్బకి, అది ఒక్క రోజులో చిన్న జబ్బు చాలు పిల్లరా. మేము మిమ్మల్ని భయపెట్టాలని చెప్తాను, మీకు జ్ఞానం కోసం చెప్తున్నా. నాకు చాలా భయం వేస్తుంది ఈ విషయాలతో. అందుకే దేవుణ్ణి పక్కన పెట్టద్దని నేను చెప్తున్నా పిల్లరా. దేవుణ్ణి పక్కన పెడితే ఎప్పుడు కూడా సక్సెస్ కాలేము మనం, ఏది సక్సెస్ కాలేము. నువ్వు ఏమన్నా చేసుకో,
నేను ఇది చెప్పడంలే, ఆయన ఏదో పొడిచేస్తాడు, గొంతు పీసుకేస్తాడు, నీ డబ్బులు ఎత్తుకొని పోతాడు బీరువాలో. నో నో నో, దేవుడు అట్లా గలీజ్ పనులు చేయడు. నో, యు నెవర్ డూ దట్. కానీ నువ్వు ఆయనతో లేకుంటే శత్రువు చేతిలో పడతావు ఓ రోజున. ప్రార్థన జీవితం లేదు కాబట్టి, నువ్వు పాపంలో జీవిస్తాను కాబట్టి, ఆ రోజు వాడు ఆపద్దినమందు వాడు చాలా నష్టపరుస్తాడు. అందుకే మనము ప్రార్థన జీవితం కలిగి ఉన్నాం. ప్రార్థన చేసుకో. తండ్రి, నీ కృతజ్ఞతలు విన్న ఈ వాక్యాలన్నీ మేము మర్చిపోకుండా నాయన 5-6 లాభాలు మేము చూసుకున్నాం నాయన, మా భక్తుల జీవితంలో నుంచి, అపోస్తుల జీవితంలో నుంచి. నేను ప్రార్థన ఎప్పుడు నిర్లక్ష్యం పెట్టకుండా, నువ్వు అన్నావు ఆల్రెడీ, నీ శరీరం ఒప్పుకోదు, ఆత్మ అయితే సిద్ధమే, ఇదిగో శోధనలో పడతావునైనా ప్రార్థన చేయమని నువ్వు బతిమలాడావు నీ శిష్యులకి. నువ్వు చెప్పావు, నువ్వు చేసి చూపించావు. మేము ప్రార్థన ఏమాత్రం నిర్లక్ష్యం పెట్టకుండా, బాడీ ఒప్పుకోదు, నిద్ర ఒప్పుకోదు లేయడానికి, పొద్దున్నే లేయడానికి మా బాడీ ఒప్పుకోదు. దినంలోనైనా మా యొక్క టైంని తీసి పక్కన రూమ్లో పోయి ప్రార్థన చేయడానికి మా మనసు ఒప్పుకోదు. ఎందుకంటే అది మొబైల్ చూడాలనుకుంటుంది, అందరితో కూర్చొని మాట్లాడాలనుకుంటుంది. నైనా ఇంకా ఏమేమో కోరికలు దానికి, పండుకోవాలనిపిస్తుంది దానికి, లేదంటే తిరిగి రావాలనిపిస్తుంది, రకరకాలుగా టీవీ చూడాలనిపిస్తుంది. తండ్రి, ప్రార్థనలో ఉండి వాటి కోసం మేము టైం ఇవ్వచ్చు. మేము మాట్లాడాలా, కుటుంబంతో కూర్చొని మాట్లాడాలా, పిల్లలతో కూర్చొని మాట్లాడాలా, మొబైల్లో మాకు కొన్ని అవసరమైన విషయాలు మేము చూడాలా, తెలుసుకోవాలా. కానీ నిన్ను పక్కన పెట్టి ఏది చేసినా నష్టపోతాం. వెంటనే నష్టపోం, కానీ పోంగా ఇరుక్కుంటాం, మేము చాలా కష్టాల్లో పడతాం. మేము అలా కాకుండా మేము ప్రార్థనలో ఉంటే, ఇప్పుడు నేర్చుకున్న ఓర్పుల్లో ఉంటాం, ధైర్యంగా ఉంటాం, ప్రతిఫలం ఉంటుంది నైనా. మరి ప్రతి పనిలో సక్సెస్ ఉంటుంది మాకు తండ్రి. ఆ తర్వాత నైపుణ్యత ఉంటుంది, ఇవన్నీ కలిగి ఉంటాం. బిడ్డలు విన్నారు, వీటిని అనుసరించి జీవించడానికి సాయం చేయమని మా ప్రభు యేసుక్రీస్తుని అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని ఆశీర్వాదం తీసుకుందాం. యేసయ్య కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సహవాసం మనకు అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడును గాక. ఆమేన్. దేవుడు దీవించు.